ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల పేరుతో ఇండ్లను మంజూరు చేసి ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలను ఇవ్వనున్నారు. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా అవినీతికి, రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటివి ఈ యాప్లో పొందుపరచనున్నారు. ఈ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, మరి కాసేపట్లోనే సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి కూడా మరి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటింటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు కూడా ఈ యాప్ లో కూడా పొందుపరచడం జరిగింది. మరి మేజర్ గా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ యొక్క యాప్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కూడా నిర్మిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారికి 5 లక్షలకు వరకు ఇందిరమ్మ ఇండ్ల కింద సాయం చేస్తామని కూడా చెప్పారు. మరి ఆ 5 లక్షలు కూడా 4 విడతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనుంది. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా 4 విడతల్లో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. మరి వీటికి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. మరి లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు కూడా ఈ యొక్క యాప్ ను కూడా రూపొందించారు కాబట్టి మరి ఆ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా, అవినీతికి, రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేసింది. మరి లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపము, ఒకవేళ ఇల్లు శిథిలావస్థ చేస్తే వారికి కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కూడా సాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. మరి యాప్ లో ఎంట్రీ చేసుకున్న వారికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మరి గ్రామ సభల ద్వారా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పలుమార్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేశారు. మరి ఇందులో ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. మరి ఎవరికైనా ఇంటి స్థలం ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా దానికి సంబంధించిన పత్రాలు కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. మరి దాని ఆధారంగానే మరి లబ్ధిదారులు ఎంపిక చేస్తామని కూడా చెప్పారు. మరి ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఇటు ఎంఆర్ఓ, అదేవిధంగా గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలోనే యొక్క లబ్ధిదారుల ఎంపిక కూడా చేస్తామని చెప్పారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది గత బీఆర్ఎస్ సర్కార్. మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు కాబట్టి మరి పారదర్శకంగా జరిగే భాగంగా అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున కూడా డబుల్ బెడ్రూమ్ లో స్కామ్ జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చారని కూడా ఆరోపణ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పారదర్శకంగా వివరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క యాప్ ను కూడా